ఓకే. నా పంచప్రాణములైన నా కంటి వెలుగైన నా బంగారు దేశానికి అక్క బాగుందవా? నీకోసం నీ ఆనందం కోసం నేను చేస్తున్న ఈ నాటక సమాజం నీది, నువ్వు స్థాపించావు, నీ చేస్తున్నదిగా మేము ఇవన్నీ చేస్తున్నాం. ఈ మాయాబజార్ నాటకం మరి అనేకమైన నటీనటుల్ని ఈ యొక్క నాట్య మండలిలో తయారు చేస్తూ ఉన్నానక్క. మరి ప్రతి నెల 24వ తారీఖున మీ పుట్టినరోజు జూన్ 24 అయితే ప్రతి నెల 24వ తారీఖున మేము మా సొంతంగా ఒక పండగ పేదలకి బట్టలు ఇవ్వడానికి మరి అన్నదానాలు ఇలాగ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య మరి మీ మరదలకి లావణ్యకి ఆపరేషన్ అవ్వడం వల్ల ఆగిపోయాము, చేయలేకపోయాము. అది ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ 24 చేద్దామనుకున్నాము, కానీ కుదరలేదు. అది ఈ కొత్త సంవత్సరంలో మరి ఈ నాటక ఉచిత శిక్షణాలయం ఈ పేరు మీద పెట్టిన ఈ శిక్షణాలయంలో ఈ నటీనటులందరినీ తయారు చేసి మరి ఈరోజు ఈ భోజన కార్యక్రమాలు కూడా మేము మీ పేరు మీద చేసుకుంటున్నాం అక్క. అదేంటంటే ఎవరో చూస్తారు, మాకేదో పబ్లిసిటీ అని కాదు, నీకు చేసే నీ కోసం నేను చేసే మా పండగ. ఎందుకంటే నా అక్కో కాబట్టి నీకోసం నేను చేసుకుంటున్నాను అక్క. ఇది అందరూ చూసినా ఊరికి సంతోషించడం కోసమే తప్ప పబ్లిసిటీ కోసం కాదు అక్క. మరి మా అందరికీ మీ ఆశీర్వాదాలు ఉండి మరి మా అందరినీ మీ యొక్క నిర్ణయంతో సంస్థానంలో మరి అనేకమైన చోట్లకి ఇది కూడా మా సమాజాన్ని, మీ సమాజాన్ని, మీ నటీనటులందరినీ మరి తిప్పు ప్రోగ్రామ్స్ ఏర్పాట్లు చేయమని కోరుతూ నమస్కారాలు అక్క. ఇక మా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ మనోభావాలు మీకోసం తెలుపుతారక్క. చిన్నమ్మా చెప్పండి. నమస్కారం అమ్మ, వదినమ్మ. అదే అప్పుడు మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు దుర్గమ్మ ఫోటోని పుస్తకాన్ని సిఫ్ట్ తీసుకొచ్చాను కదమ్మా. అది మీ తమ్ముడు గారు మీ పేరు మీద ఈ గ్రూప్ని యాక్టర్లు అందరినీ తయారు చేశాడమ్మా. మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నాకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ పడ్డ పరిస్థితుల్లో మేము ఏమీ చేయలేకపోయాము. అప్పటి నుంచి ఆపేసాము. మళ్ళీ మీ తమ్ముడు గారు ఇవాళ ఈ రిహార్సల్ నిమిత్తం ఇవన్నీ మట్ట పేరున చేద్దామంటే ఇప్పుడు మీ అమ్మ నేను ఎప్పుడు చూద్దామా అని చెప్పి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతుంది. నువ్వు ఎప్పటికైనా మీ అమ్మకు కలుస్తావని చెప్పేసి మరీ కోరుకున్నాను. మళ్ళీ మేము అవకాశాన్ని బట్టి మీ దగ్గరికి మళ్ళీ వస్తూ ఉన్నామా. అందుకనే ఇవన్నీ చేస్తున్నాము, సంతోషిస్తామని. జై రాములమ్మ, జై రాము. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎప్పుడూ మాకు అండదండలుగా ఉండాలని, అనుక్షణము మా గురించి కొంచెం ఆలోచించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎప్పుడూ మీరు చాలా సంతోషంగా ఉండాలని, అడుగడుగున పైకి రావాలని, మీరు చేసే ప్రతి అడుగు ముందుకు నడవాలని, మీ వెనుక మమ్మల్ని ఉండాలని దీవించండి. నమస్తే. జై రాములమ్మ. ఓకే అక్క, బాబు గారు నమస్తే.